బైబిల్ మొత్తం తిరిగేసినా కానీ ఇలాంటి మాట దొరకదు. దూత వచ్చింది, మాట్లాడింది, వెళ్ళింది, అద్భుతం చేసుకుని. పేతురు గారు చెరసాల్లో ఉన్నారు, దూత వచ్చింది, సంఖ్యలు విడిపించింది, తీసుకువెళ్ళింది. దానియేలు సింహాలు బోనులు ఉన్నప్పుడు దూతలు వచ్చారు, కాపలాగా ఉన్నారు, కాపుదలనిచ్చారు, విడిపించారు, వెళ్ళారు. ఎక్కడ చూసినా కానీ దూతలు వచ్చారు, అద్భుతం చేసి తిరిగి వెళ్ళారు. చూడండి విచిత్రం. లోతు కోసం ఆ రాత్రంతా అక్కడే ఉన్నారు. ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళు ఆ రాత్రి అక్కడుండి ఇప్పుడు చదివిన వాక్యం దానికి కొనసాగింపుగా తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే లేవాలి. ఎందుకు నువ్వు లేవాలంటే ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా. ఎందుకు ఈ ఊరి శిక్ష నీ మీద పడింది? నువ్వు తెచ్చుకున్నదేగా. ఈ ఊరి వారి దోష శిక్షలో నువ్వు నశించకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. లే. ఈరోజు నువ్వు ఏ నిద్రమత్తులో ఉన్నావు? లేగు. ఏ నిద్రమత్తులో ఉండి నువ్వు నిద్రపోతున్నావు? లే. దేవుడు నిన్ను లేపుతున్నాడు. నువ్వు ఉన్న స్థితిలోంచి నువ్వు లేవాలి. ఈరోజు ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో తేటగా మాట్లాడుతున్న మాట, మీరున్న స్థితి నుండి మీరు లేవండి. ఎందుకు లేవాలంటే ఇదిగో ఈ ఊరి దోష శిక్షలో నువ్వు నశించిపోకుండా నువ్వు బ్రతకాలని. లే. ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నుంచి నువ్వు లేవాలి. ఈరోజు ఉదయమే మీ ఇంట్లో పిల్లల్ని కానీ వాళ్ళని కానీ లేపితే, లేరా ఎంతసేపు పడుకుంటావు? లేగు, టైం అయిపోతుంది అని లేపుతారా లేదా? ఈరోజు నా దేవుడు నిన్ను లేపుతున్నాడు. ఈ ఊరి దోష శిక్షలో నువ్వు పడి నశించకూడదని దేవుడు నిన్ను లేపుతున్నాడు. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉండి నువ్వు విడిపించబడలేకపోతున్నావు? త్వరపెడుతుంది దూత, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్య, నీ పిల్లల్ని తీసుకుని నువ్వు బయలుదేరు. లోతు, అసలు నీ అడ్రస్ ఏంటి? నీ అడ్రస్ చెప్పాలంటేనే మొదటిగా అబ్రహాము గారి పేరు వాడతావే. బలిపీఠము కట్టిన అబ్రహాము గారు, అతనిని విడిచిపెట్టి అతని ఆలోచన లేకుండా నీ సొంత నిర్ణయంలో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు. లే, ఇప్పుడైనా లే. నేను అంటాను, అసలుకి లోతు గారికి ఆ ఊరి దోష శిక్ష అనుభవించాల్సినంత అవసరం ఏముంది? భక్తిపరుడిగా మంచి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? ఎందుకు మంచి నిర్ణయాన్ని బట్టి ముందుకు సాగలేకపోయావు? ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి ప్రభావం నీ మీద పడితే జాగ్రత్త. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వారి ప్రభావం నీ కుటుంబం మీద ఉంటుంది. ఆ ఊరి దోష శిక్షణ నీ మీద పడకుండా లే. ఈరోజు నీ సహవాసం, నీ స్నేహం, వారి ప్రభావం నీ మీద పడద్ది. లోతు మీద పడిన ప్రభావం అదే. ఆ ఊరి దోష శిక్ష, ఆ ఊరిలో అందరూ నశించబోతున్నారు. జాగ్రత్త. ఈరోజు నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ భర్త మీదకి ఆ దోష శిక్షణ రాకుండా ఉండాలంటే లే. మరి ఈరోజు ఇదిగో ఆ ప్రాంతానికి నీ ఆలోచన ద్వారా నువ్వు వెళ్ళిపోయావు.
ఉపయోగం ఏముంది? మరి ఈరోజు లోతు తీసుకున్న చిన్న నిర్ణయం వల్ల, లోతు చరిత్రను మనం చూస్తూ వెళ్తే ఎంత ఘోరంగా మనకి ఎన్ని మాటలు మనకు కనపడతాయి. ఇప్పుడు నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట, వెళితే వెళ్ళావు, సొదొమలోకి వెళ్ళావు, సొదొమ అనే పాపంలో ఉన్నావు, సొదొమ అనే కట్టలలో కట్టి పడవేయబడ్డావు. దేవుడు అంటున్నాడు, త్వర పెడుతున్నాడు, ఇప్పుడు లెమ్ము, ఇప్పుడు నువ్వు లేవాలి. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధన నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నువ్వు నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు లెగిసావనుకో, ఆ అగ్ని బంధకాలలో కాలిపోకుండా కాపాడబడతావు. నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, అగ్ని చేత కాల్చివేయబడతావు. జాగ్రత్త. ఈ చరిత్ర అంతా ఎన్నోసార్లు మనం విన్నాం. కానీ ఒక భక్తిపరుడు చేసిన చిన్న పొరపాటు, ఈరోజు మనం భక్తిగానే ఉంటున్నాం, కానీ నువ్వు చేసిన చిన్న పొరపాటు ఈరోజు నిన్ను ముంచేయడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు చిన్న నిర్ణయం నిన్ను కాల్ చేయడానికి సిద్ధంగా ఉంది. లెమ్ము, త్వరపడి లెమ్ము, లేవాలి. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి త్వరగా నువ్వు ఇప్పుడైనా లేచి నువ్వు ముందుకు సాగగలిగితే అగ్ని బంధకాల్లో కాల్చివేయబడకుండా నువ్వు కాపాడుతావు.